నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్చ్ లోకల్. ఈ వీడియోలో నేను చిన్నారుల భవిష్యత్తు పదిలంగా ఉండాలంటే తల్లిదండ్రులుగా మనం కొన్ని బాధ్యతలు అయితే వహించాల్సి ఉంటుంది. సో పిల్లలతో మనం ఆటలాడిస్తుంటాము, కరాటే, సంగీతం వంటివి కూడా నేర్పిస్తుంటాం. వాటితో పాటు జీవితాంతం పాటించాల్సినటువంటి కొన్ని నియమాలను మనం వాళ్ళకు అలవాటు చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ మనకు చూడడానికి చాలా చిన్నవిగా కనిపిస్తుంటాయి, కానీ ఇవి వాళ్ళ భవిష్యత్తు పైన చాలా పెద్ద ప్రభావాన్ని అయితే చూపిస్తుంటాయి. సో ఆరోగ్యాన్నే కాదు, సమాజంలో మన పిల్లలు ఎలా ఉండాలి, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండాలి, వారి స్థానం ఏంటి అనేదాన్ని కూడా ఈ యొక్క చిన్న చిన్న విషయాలే మీరు డిసైడ్ చేస్తూ ఉంటాయి. సో ఈ పబ్లిక్ హెల్త్ అసోసియేషన్ లెక్కల ప్రకారము దాదాపుగా మన భారతదేశంలో 47% మంది పిల్లలు మల విసర్జన తర్వాత సబ్బుతో చేతులైతే కడుక్కోవటం లేదు అని చెప్పేసి సమాచారం. అదేవిధంగా 62% మంది పిల్లలు తినడానికి ముందు చేతులను అయితే శుభ్రంగా కడుక్కోవట్లేదు అని చెప్పేసి లెక్కలు చెప్తున్నాయి. అదేవిధంగా 70% పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆహారం తయారు చేసేటప్పుడు సరైన శుభ్రతను కూడా వాళ్ళు పాటించడం లేదు అని చెప్పేసి పబ్లిక్ హెల్త్ అసోసియేషన్ అయితే చెప్తుంది. సో ఇప్పుడు చిన్నపిల్లలు మరి పాటించాల్సినటువంటి ఈ యొక్క నియమాలు ఏంటి అంటే, ఫస్ట్ పిల్లలు తినేటప్పుడు పిల్లలకు శుభ్రమైనటువంటి తాజా ఆహారాన్ని పేరెంట్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా వాళ్ళు తినేటటువంటి కూరగాయలు, పండ్లు తినే ముందర వాటిని ఖచ్చితంగా మంచిగా కడిగి శుభ్రపరచడం మనం చేస్తూ పిల్లలకి నేర్పించాలి. సో నెక్స్ట్, పిల్లలు దగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ ముక్కుకు, నోటికి అడ్డంగా కర్చీఫ్ లాంటిది పెట్టుకోవడం అనేది వాళ్ళకు ఖచ్చితంగా మనం నేర్పించాలి. వ్యక్తిగతమైనటువంటి వస్తువులైనటువంటి టూత్ బ్రష్, తర్వాత టవల్స్, అదేవిధంగా వాళ్ళు తాగేటటువంటి గ్లాసెస్ కానివ్వండి, తినేటటువంటి ప్లేట్స్ కానివ్వండి వేరే వాళ్ళకి ఇవ్వద్దని, అదేవిధంగా ఇతరులు వాడినవి కూడా వీళ్ళు వాడకూడదు అని చెప్పేసి కూడా మనము పిల్లలకు నేర్పించాలి. సో నెక్స్ట్, పబ్లిక్ ప్రదేశాల్లో పిల్లలకి మాస్కులు ధరించాలి అని చెప్పేసి మనము పేరెంట్స్గా అడ్వైజ్ ఇవ్వాలి. ఎందుకంటే కొన్ని సీజన్స్లో ఈ ఫ్లూ, అదేవిధంగా అంటువ్యాధుల వ్యాప్తి సమయంలో అనారోగ్యం పాలవ్వడానికి పిల్లలకైతే చాలా ఎక్కువ స్కోప్ ఉంటుంది కాబట్టి, సో వీటి నుండి మనం పిల్లల్ని రక్షించుకోవడానికి ఖచ్చితంగా పబ్లిక్ ప్రదేశాల్లో వాళ్ళు ఉన్నప్పుడు ఈ యొక్క మాస్క్ కానీ కర్చీఫ్ కానీ కట్టుకోమని చెప్పేసి వాళ్ళకైతే మనం సజెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్, పిల్లలకి మనము సురక్షితమైనటువంటి శుభ్రమైనటువంటి నీరు ఎక్కువగా తాగాలి అని చెప్పేసి మనం సజెస్ట్ చేయాలి. లేదంటే దీనివల్ల ఎలాంటి అనారోగ్యాలు వస్తాయో వాళ్ళకైతే అవగాహన కల్పించాల్సినటువంటి బాధ్యత పేరెంట్స్ పైనే ఉంటుంది. సో దీంతో పాటుగా పిల్లలకి మంచి ఆహారం, అదేవిధంగా పౌష్టిక ఆహారము, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, తగినంత నిద్రపోవడం కూడా చాలా ముఖ్యమని చెప్పేసి మనం వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది. సో మరీ ముఖ్యంగా పిల్లల్ని జంక్ ఫుడ్కి అయితే దూరంగా ఉండేలాగా మనం చూసుకోవాలి. సో నెక్స్ట్, పిల్లలు ఉంటున్నటువంటి గది ఏదైతే ఉందో వాళ్ళ రూమ్ కానివ్వండి, వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు ఏదైతే ఉన్నాయో వాటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం కూడా వాళ్ళకు ఒక దినచర్యలాగా మనము అడ్వైస్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఏంటంటే వాళ్ళ యొక్క అలవాట్ల వల్ల పిల్లలు ఆ పనినే వాళ్ళు ఇష్టంగా అదేవిధంగా అలవాటు చేసుకొని దానివల్లనే ఏంటంటే వాళ్ళు కూడా కొంచెం హెల్తీగా ఉండడానికి వాళ్ళకైతే ఇది హెల్ప్ అవుతుంది. సో దాని తర్వాత ఖచ్చితంగా పిల్లలు పడుకునే ముందు వాళ్ళ యొక్క పళ్ళని అయితే కంపల్సరీగా పడుకునే ముందు, నిద్రపోయే ముందు ఖచ్చితంగా అయితే వాళ్ళు బ్రష్ చేసుకోవడం కంపల్సరీగా అని చెప్పేసి చెప్పాలి. సో రోజుకు 2 సార్లు పళ్ళు తోముకునేలాగా పేరెంట్స్ అయితే వాళ్ళకు అడ్వైస్ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా రాత్రి నిద్రపోయే ముందైతే ఖచ్చితంగా పిల్లలు బ్రష్ చేసుకోవడం అయితే కంపల్సరీగా వాళ్ళకు నేర్పించాల్సి ఉంటుంది. సో అదేవిధంగా వీళ్ళు వాడేటటువంటి వాష్రూమ్ పిల్లలది ఏదైతే ఉందో వాళ్ళు ఉపయోగించుకున్న తర్వాత దాన్ని పరిశుభ్రంగా ఉంచడము, సూక్ష్మ క్రిములు కొట్టుకుపోయేలాగా ఫ్లష్ చేయడం కంపల్సరీగా మనం పేరెంట్స్ అనేది వీళ్ళకు నేర్పించాలి. నెక్స్ట్గా లాస్ట్లో సబ్బుతో చేతులు కడుక్కోవడం అనేది పిల్లలకు నేర్పించాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి ఆరోగ్య పాఠం. తినడానికి ముందు, టాయిలెట్ తర్వాత కంపల్సరీగా హ్యాండ్ వాష్ చేసుకోమని చెప్పేసి పేరెంట్స్ వీళ్ళకు సజెస్ట్ చేయాలి. సో ఇలాంటి చిన్న చిన్న పనులు, ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటించినట్లయితే డెఫినెట్గా పిల్లలకు మంచి
హెల్తీ అనేది, అదేవిధంగా మంచి ఆరోగ్యం అనేది డెఫినెట్గా ఉంటుంది. సో వాళ్ళకు మంచి ఇమ్యూనిటీ పవర్ అనేది బిల్డ్ అవుతుంది. సో దీని ద్వారా ఏంటంటే వాళ్ళు అనారోగ్యం పాలవ్వకుండా యాక్టివ్గా హెల్తీగా ఉంటారు. సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి. ఎవరికైతే ఈ వీడియో ద్వారా యూజ్ అవుతుంది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారో వాళ్ళతో ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన సెర్చ్ లోకల్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.